పచ్చని గడ్డి తినే పశువు తెల్ల పాలిస్తుంది, ఎలా ఇస్తుందో తెలియదు. నువ్వు దేవుని వాక్యాన్ని చదివితే ఈ వాక్యము నీకు పరిశుద్ధమైన జీవితాన్ని ఇస్తుంది. ఎలా ఇస్తుంది తెలియదు, ఇచ్చి తీరుతుంది. ఈ వాక్యంలో ఆ శక్తి ఉంది, ఈ వాక్యంలో ఆ దమ్ముంది. ఈ లోకంలో ఉన్న ఏ గ్రంథాల్లో లేనటువంటి మహత్కరమైన శక్తి, ఒక పాపిని పరిశుద్ధునిగా మార్చగలిగిన, పరిశుద్ధునిగా తీర్చగలిగిన, పరిశుద్ధునిగా జీవింపగలిగిన మహాశక్తి ఒక బైబిల్లోనే ఉంది. ఇంత అద్భుతమైన శక్తివంతమైన గ్రంథాన్ని మనం కలిగి ఉండి ఎందుకు నిర్లక్ష్యం చేయాలి? ఈరోజు నువ్వు సెల్ ఫోన్కి ఇచ్చేటటువంటి సమయాన్ని, విలువను, నీ జీవితాన్ని క్రీస్తు స్వరూపములోనికి మార్చగలిగిన ఈ పరిశుద్ధ గ్రంథానికి ఇచ్చి చూడు. ఎంత అద్భుతమైన జీవితం నువ్వు జీవిస్తావు.